मैं क्षमा मांग लेता हूँ। आई बेग पार्डन। आई डोंट नो तेलुगु। ఫస్ట్ నేను అందరితో క్షమాపణ కోరుకుంటున్నా, నాకు తెలుగు రాదు కాబట్టి క్షమించండి అంటున్నా। तो मैं हिंदी और इंग्लिश में मैं आपके सामने ऑल इंडिया फेयर प्राइस ऑफ डीलर फेडरेशन को जो कार्यक्रम, जो डिसीजन, जो डिमांड्स मैं आपके सामने रखना चाहता हूँ। నేను హిందీలో ఇంగ్లీష్లో ఆల్ ఇండియా ఫెడరేషన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ ముందర పెట్టి వినిపిస్తానికి నేను వచ్చిన। My honorable President of the state of Andhra Pradesh, Divila Madhav Rao ji, Honorable MNC श्रीकांत जी, मेरा ऑल इंडिया नेशनल वाइस प्रेसिडेंट, प्रेसिडेंट तेलंगाना नायकटी राजू जी, ऑर्गेनाइजिंग सेक्रेटरी नेशनल कमेटी ज्योतिधर सिंह सोनू जी, तेलंगाना से मेरा लीडर मुरली जी और सारे आंध्र प्रदेश के स्टेट कमेटी के नेतागण और हमारे प्यारे मित्रों और भाइयों, నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కు మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి, మరి తెలంగాణ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజు గారికి, మరి జ్యోతి సింగ్ సోను గారికి, మరి అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి లీడర్లకు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రతి డీలర్కు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు। मैं विशेष तौर पर एक्सक्लूसिव ग्रीटिंग्स मैं देना चाहता हूं। जब मैं विजयवाड़ा एयरपोर्ट में मैं लैंड किया, उस समय मैंने देखा बहुत सारे एपी के लीडरगण हमारे बहन जी एयरपोर्ट में मेरे को स्वागत करने के लिए, मेरा टीम को स्वागत करने के लिए उपस्थित थे। నేను విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లీడర్లు, మా అక్కలు అందరూ కూడా నాకు స్వాగతం చెప్పినందుకు మా టీంకు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను। लेडी सेक्रेटरी, लेडी प्रेसिडेंट अन्नपूर्णा जी, अदापा वेंकट रामन जी, मोहम्मद किशोर बाबू, येडू కొండలు, शेषु अक्कप्प, चप्पीड सत्यनारायण, GSBS रामकृष्ण जी, बी नागराज जी, बी सूर्यनारायण जी, ए बेबी लक्ष्मी जी, नैन मुरली जी, रामाराव जी, के श्रीनिवास राव जी, बीबी सत्यनारायण जी, बी श्रीनिवास जी, के साक्षी मूर्ति जी और सारे मेरे भाइयों और बहनों, మీరందరూ కూడా పేరు పేరున అన్నలు అక్కలు అందరికి కూడా ధన్యవాదాలు। आंध्र प्रदेश दियारू मरयू नायकुलन दाనికి నమస్కారం। ఆంధ్రప్రదేశ్ డీలర్లకు నాయకులకు నమస్కారం। మేము నవరాత్రి మరియు దసరా యొక్క ఆనందకరమైన వేడుకలకు సిద్ధమా పుట్టినప్పుడు మేము దసరా దీపావళి ఈ వేదికలకు దీనికి మేమందరం కూడా అడ్వాన్స్ గా ధన్యవాదాలు చెప్తున్నాం। నేను ముందుగానే నా హృదయ अमूल बाबा
శుభాకాంక్షలు. నేను ముందుగానే మీ అందరికి కూడా అపూర్వమైన శుభాకాంక్షలు చెప్తున్నాను. లంపుటు నన్ను పండుగ సీజన్ మైకు ఆనందాన్ని మరియు శ్రేయస్సును తెస్తుంది. ఈ పండుగను మనకు ఆనందము శ్రేయస్సు అన్ని రకాలు కూడా కలిగిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న డీలర్ సమస్య అన్నింటినీ అతి తీవ్రలు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అతి తొందరగానే గడానికి నేను కుట్టుబడి ఉన్నానని మీకు హామీ ఇవ్వగలరు ఉంటున్నాను. పరిష్కారం చేసేందుకు మీకు మాట మీద కట్టుబడి ఉండి దీనికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ మద్దతు నాకు కదా అర్థం. మీ మద్దతు నాకు కావాలా అడుగుతున్నాను. कॉन्फ्रेंस हाउस इस दैट से मैं आभार प्रकट करता हूं. मेरा पुराना लीडर, पुराना दोस्त, आंध्र प्रदेश के चीफ मिनिस्टर ऑनरेबल श्री चंद्रबाबू नायडू जी నాకు పాత సంబంధాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి एट द सेम टाइम आई शुड कॉन्ग्रेचुलेट मैं अभिनंदन ज्ञापन करता हूं ऑनरेबल फूड एंड सिविल सप्लाई मिनिस्टर नंदेंद्र मनमानी को. నేను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ గారికి సంతోషం తెలుపుతున్నాను నా తరఫు నుంచి. दोस्तों, मेरा भाइयों और बहनों, मेरा पीडीएस के संतान का దోస్తులు, మా అక్కలు, చెల్లెళ్ళు, ఈ యొక్క ప్రజా పంపిణీ నా కుటుంబ సభ్యులు, मेरे को आज बहुत आनंद हुआ, खुश हुआ. इसलिए बहुत दिनों के बाद मैं डीबी लीला जी को नेतृत्व में आंध्र प्रदेश आने का मौका मिला. చాలా రోజుల తర్వాత ఈ మీటింగ్ వచ్చినందుకు సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నీలా మాధవరావు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. మరి దీనికి సంతోషంగా ఉండాలి. इसका कोऑर्डिनेशन के काम, जोड़ने का काम एक आदमी ने किया, एक लीडर ने किया, एक मेरा छोटा भाई ने किया. वो है तेलंगाना का प्रेसिडेंट नायकटी राजू, मेरा नेशनल वाइस प्रेसिडेंट. దీన్ని కలిపేందుకు నాయకోటి రాజు గారు, తెలంగాణ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారు మా ఇద్దరు కలిపేందుకు ప్రయత్నం చేసి కలిపిండు. मेरा नेशनल फेडरेशन राशन डीलरों को वैलिडिटी बढ़ाने के लिए रात दिन आंदोलन करते आ रहा है. నేను భారతదేశంగా వ్యాప్తంగా కూడా నా ఒక రేషన్ డీలర్ కుటుంబానికి రాత్రి పగలు ఆందోళన చేస్తూ అనేక రకాల ఉద్యమం చేస్తూ ఈ యొక్క సమస్యను ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నా. सेंट्रल गवर्नमेंट एम्प्लॉय को सैलरी दिए, एमपी को, एमएलए को सैलरी फैसिलिटी बढ़ते जा रहा है. डीलर के लिए कोई चिंता किसी का नहीं है. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు పేమెంట్ డిఏ ఇంటర్ల పైసలు, ఎమ్మెల్యేకు, ఎంపీకు వాళ్ళ పేమెంట్ పెరుగుతూ ఉన్నది. నా డీలర్ కుటుంబ సభ్యులకు ఎవరికి పెరుగుతలేదు. इसलिए मेरा फेडरेशन मिनिमम इनकम गारंटी 50,000 पर मंथ నా యొక్క ఫెడరేషన్ ఆలోచన మినిమం ప్రతి నెల 50,000 రూపాయలు ఒక డీలర్ కు రావాల్సిందిగా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నాను. 3 बार मेरा संतान गण को डीलर मार्जिन सेंट्रल गवर्नमेंट ने नहीं दिया। 3 साल के बाद एनएफसी कानून के तहत हमारा मार्जिन बढ़ना चाहिए था, बल्कि 2018 में नहीं बढ़ा, 2021 में नहीं बढ़ा, 2024 में भी नहीं बढ़ा। 3 ఏళ్లకోసారి పెరగవలసిన మార్జిన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెంచలేదు. మరి దాని గురించే పోరాటం చేసేందుకు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మరి పెంచకపోవడం అనేది ఈ యొక్క దుర్మార్గమైన పని. కాబట్టి मेरा पीडीएस परिवार सारे देश में कोरोना के समय, पैंडेमिक के समय जिंदगी को बाजी लगा के हमने जो सर्विस दिया है, इसलिए अप्रैल 2022 में मेरे लिए भीख मिला 20 पैसा पर किलो मार्जिन। నా ఒక కుటుంబ సభ్యులకు కరోనాలో లైఫ్ అడ్డం పెట్టి ప్రాణం అడ్డం పెట్టి పంపిణీ చేసిన వారికి, చనిపోయిన వారికి ఈ యొక్క ప్రభుత్వాలు 1 రూపాయి ఇవ్వలే. 20 పైసలు 10 పైసల గురించి బుచ్చం లేక ఆడుకోవాల్సి వచ్చిన పరిస్థితి ప్రభుత్వాల ముందర వచ్చింది. हाँ दोस्तों, मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं आभार प्रकट करता हूं। इसलिए इस बार 3rd टाइम जीतने के बाद 100 दिन का कार्यक्रम हर मंत्री को इन्होंने दिया था। इस कार्यक्रम में फेयर प्राइस ऑफ डीलर में वैलिडिटी भी मेरा लगातार संघर्ष के कारण नरेंद्र मोदी जी को दिमाग में बैठ गया है। 100 రోజుల కేంద్ర ప్రభుత్వం పాలన వచ్చినాక అన్ని శాఖల మీద కూడా ప్రధానమంత్రి గారు రివ్యూ మీటింగ్ తీసుకున్నాడు. మరి ఒక పోరాటం మనం దేశవ్యాప్తంగా చేస్తున్నందుకు మరి ఆయన మైండ్ లో నరేంద్ర మోడీ గారికి మన గురించి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తున్నానని చెప్పడం జరిగింది. बोलना चाहता हूं, నేను మీకు తెలియడానికి చెప్పడానికే వచ్చిన दिल्ली का अरविंद केजरीवाल जी का सरकार दिल्ली में पब्लिक के द्वार में राशन चालू करने गया था। उसके विरोध में मेरा दिल्ली प्रदेश के सारे डीलर का इकट्ठा होकर दिल्ली हाईकोर्ट पर मैंने सेक्रेटरी को बोला, भारत सरकार को, सेक्रेटरी को, ये देखिए बदमाशी मत कीजिए। बदमाशी करने से सारे देश को डीलर 5.5 लाख डीलर को राशन हम बंद करवा देंगे। आज डेढ़ एटीएम तेलंगाना में बंद हो चुका है। నేను ఏటీఎం సిస్టాన్ని తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ చేస్తే మరి భారత ప్రభుత్వం, భారత కమిషనర్ గారి దగ్గర ఈ గైర్ ఖరీదు రూల్స్ పెట్టొద్దు, లేదంటే భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె చేసి మొత్తం బంద్ చేసి పాల్గొనడం, ఈ దేశ జాతర చేయొద్దని కమిషనర్ గారికి వార్నింగ్ ఇవ్వడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏటీఎం సిస్టమ్ బంద్ అయింది అని మీ అందరికీ మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. दोस्तों, डीलरों का फाइनेंशियल पोजीशन